కామారెడ్డిలోని నారాయణ విద్యా సంస్థకు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలకు చించువేసి నిప్పు పెట్టడం జరిగింది। ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పటివరకు 140 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరిగిందన్నారు। దయచేసి విద్యార్థి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరారు। పాఠశాల ప్రిన్సిపల్ ను వివరణ కోరగా పర్మిషన్ తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తున్నాడని దీనిపైన మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య వివరణ కోరగా అలాగే నారాయణ విద్యా సంస్థకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని పర్మిషన్ లేని నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులను ఆలోచించుకోవాలని కోరారు। విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా ఒక్కో క్లాస్ కింద శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్ట్ కూడా తీసిండ్రు వీళ్ళు। ఫీజ్ లిస్ట్ 2025 to 26 రిపోర్ట్ బి తీసిండ్రు అన్న। 144 మొత్తం అయినాయి అన్న। మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషన్ రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్ షాప్ కూడా జరుగుతూ ఉంది। ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? 2 అడ్మిషన్లు అయినాయి, ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేసినారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? మొన్ననే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్ కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి। ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది, ఇంకా ఎందుకు నడుస్తా ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము। వెంటరు ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలు, ఈ సంస్థలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా? కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికి ఇప్పటికి కూడా యొక్క స్కూల్ ని సీజ్ చేయలేరు। వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి, ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉండే అండి, కానీ వాణి విద్యాలయం స్కూల్ లేదు, ఏది నారాయణ ఉంది। ఎట్లా వచ్చింది? వాణి విద్యాలయం స్కూల్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ తీసుకొని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు పర్మిషన్। ఇక్కడ నారాయణ ఉంది, ప్రతి స్కూల్లో కూడా నారాయణ ఉందని మాకు తెలిసింది, ఎక్కడో ఉందని, కానీ ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్కి వస్తే ఇక్కడనే నారాయణ ఉంది। వాణి విద్యాలయం స్కూల్ ఎటుపోయింది? వాళ్ళు వీళ్ళకి ఎట్లా అలౌట్ చేస్తారు? క్రియలకు మీరే బాధ్యత వహిస్తూ మీరే సపోర్ట్ చేస్తున్నట్టు కామారెడ్డి ప్రజానీకానికి తెలియజేస్తున్నట్టు ఉంది। పెట్టనిచ్చేది లేదు ఏబీవీపీ కామారెడ్డి శాఖ, కామారెడ్డి జిల్లా కనిగిన రోహిత్। నేను నారాయణ కూడా కొత్త కానీ టీచింగ్ ఫీల్డ్లో ఒక ప్రిన్సిపల్ 10-12 సంవత్సరాలు చేస్తాము। మేము పెట్టిన స్కూళ్ళలో కానీ లేదన్నా ఓటీఆర్ అప్లై చేస్తాము, ఒకటి జూన్ నుంచి అడ్మిషన్స్ నడుస్తూ ఉంటాయి, కాబట్టి అదే ప్రాసెస్ నడుస్తుంది అంతే। ఇప్పుడు మనకి వాళ్ళకి అక్క నేను ఫిబ్రవరిలో ఇక్కడ జాయిన్ అయ్యే పాటికి ఆల్రెడీ ఓటీఆర్ నేను కూడా ఏమంటే ప్రిన్సిపల్ గా ఒక 10-15 years చేసిన కాబట్టి వచ్చినప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి సార్ ఎంతవరకు ఉంది, మరి ప్రాసెస్ ఎట్లా ఉంది, ఇక్కడ కూర్చోవాల్సింది ఏం కాదు, ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ నేను ఒక ఎంప్లాయీ వస్తుంది సార్। ఎందుకంటే దాదాపు నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే మనం ఓటీఆర్ చేసినాక రాలేదని లేవు, స్కూల్ మొత్తం పర్మిషన్ లేకపోతే జాయిన్ చేయించద్దు। చాలా మంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము, కానీ వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది, కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాలను జాయిన్ చేయించే ముందు దానికి ఉందా లేదో తెలుసుకోండి। ప్రస్తుతానికైతే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు లేవు। అదేవిధంగా కొంతమంది ఇప్పుడు